బ్రో ఇప్పుడే చూశాడు మూవీ ప్రేమదేశం పాత సినిమా ఎంత హిట్, ఇది కూడా అంత బంపర్ హిట్ అనమాట. సో February 14th వస్తుంది. కానీ ముందే 1 వీక్ ముందే మనకు మంచి లవ్ స్టోరీ అయితే ఇచ్చారు డైరెక్టర్ శ్రీకాంత్ గారు. చాలా చాలా బాగా తీశారు. సో 2 హీరోలు 3 హీరోయిన్స్తో మేఘా ఆకాష్ గారు అయితే ఫుల్ గ్లామరు, చాలా వాళ్ళ మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ, కాలేజీలో ఉన్న వైవార్షితో హీరో చేసే కామెడీ కానీ చాలా చాలా బాగుంటుంది. మన ఫ్రెండ్స్ అంతా గుర్తొస్తారు, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇకపోతే మ్యూజిక్ చాలా బాగుందని, పాటలు కానీ లాస్ట్లో క్లైమాక్స్లో అయితే అందరు ఏడుస్తారన్న. అంత సీన్స్ని అలా తీసుకెళ్ళాడు డైరెక్టర్ గారు. తీసిన విధానం కానీ, తీసుకున్న స్టోరీ కానీ చాలా కొత్తగా తీసుకున్నారు. అందరూ ఒక రొమాంటిక్ కానీ ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ వల్గారిటీ అనేది లేదు. సో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అప్పుడక్కడ అసలు ఇంటర్వెల్ సీన్స్ అప్పుడు కానీ, క్లైమాక్స్లో కానీ, హీరోయిన్ కలిసినప్పుడు సీన్స్ కానీ చాలా బాగున్నాయి అన్న. చాలా చాలా బాగుంది. మేఘా ఆకాష్ గారి యాక్టింగ్ కానీ, హీరో గారు చాలా బాగా చేశారు. చాలా బాగుంది విజువల్స్ పరంగాని. సో మనకి లవర్స్ డేకి మంచి సినిమా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ప్రేమదేశం గుర్తుపెట్టుకోండి, అందరూ థియేటర్లో చూడండి. చాలా చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్న ఈ సినిమా చూస్తున్నప్పుడు? చేశారు కదా సినిమాలో, ఏమనిపించింది స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు? ఏంటి బ్రో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి కష్టపడుతున్నాను అనమాట. ఆ కష్టం అంతా ఈరోజు ఆడియన్స్తో చూస్తుంటే మాకు లిటరల్గా కళ్ళు చెమర్చేయంటారు చూసారా, అలాగా ఇట్ వాజ్ వెరీ హార్ట్ టచింగ్ మూమెంట్. మొత్తం టీం అందరికీ ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత అంత కష్టపడి ఈరోజు మా డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధం మా అందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. సో ఆడియన్స్ అందరూతో కలిపి చూసి చాలా బాగా అనిపించింది. లవర్స్కి February 14 రెడీగా ఉండండి. మంచి బాగుంది సినిమా. ఏంటంటే మనకి ప్రేమదేశం గుర్తొస్తూ ఉంటుంది. సినిమాలో హైలైట్స్ అని ఏమున్నాయని అడిగితే కానీ కూడా చెప్తున్నా, డైరెక్షన్ ఎవరికి కూడా బోర్ కొట్టకుండా మంచి విజువల్స్, మంచి లవర్ ఉంటే బాగుండన్న ఫీల్ కూడా కలిగింది. కానీ పాప్కార్న్ ఒకటి కొనుక్కుని అయ్యే తింటా సినిమా చూస్తే ఎంజాయ్ చేశాను. ఓకే, సినిమా అయితే ఒకటే చెప్తున్నాను, నీట్గా మంచి బీజిఎం తోటి, మంచి డైరెక్షన్ తోటి, మంచి హీరోయిన్స్ పెట్టారు. మెయిన్ ఏంటంటే చాలామంది అమ్మాయి బాగుంటే అబ్బాయి బాగుండు, అబ్బాయి బాగుంటే అమ్మాయి బాగుంది. కానీ ఏంటంటే ఇందులో మనకి ఈ సినిమా బీజిఎం హైలైట్. సినిమాకి మెయిన్ ఒక హార్ట్ ఏంటంటే బీజిఎం. ఓకే, ఓవరాల్గా సినిమా బాగుంది. ప్రేమదేశం మళ్ళీ మరో ప్రేమదేశం మనకు గుర్తొచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్ టీమ్. నెక్స్ట్ మళ్ళీ మంచి ప్రాజెక్ట్తో ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశానన్న ప్రేమదేశం, ఎంత బాగుందంటే అంత బాగుంది సినిమా. కాలేజెస్లో మనం ఎంత ప్యూర్ లవ్ చేస్తామో అంత బాగుంది ఈ సినిమా. ప్యూర్గా చాలా 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 బాగుంది. ఎక్కడే కానీ ఎలాంటి ల్యాగులు కానీ ఇలాంటివి ఏం లేవు సినిమా మొత్తంలో. చూస్తున్నంతసేపు మనల్ని మనం ఆ క్యారెక్టర్లు ఊహించుకునేలాగా ఉంది అన్న. లాస్ట్లో మాత్రం ఏడిపించేశాడు అన్న డైరెక్టరు శ్రీకాంత్ సిద్ధం గారు. చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా అన్న. ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు అన్న, మామూలుగా చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది సినిమా. మొత్తం చూస్తున్నంతసేపు మనల్ని, మన క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో కాలేజ్ డేస్లో అలాగ ఉంది. ఆ ర్యాగింగు, ఆ ఎన్విరాన్మెంట్ ఒకసారి మా కాలేజీకి తీసుకెళ్ళిపోయారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఈ వీకెండ్లో ప్రతి ఒక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి సినిమా చూడండి. యూత్ఫుల్గా ఉంది సినిమా, యూత్ఫుల్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ. అన్న ప్రేమదేశం సినిమా ఇప్పుడు లవర్స్ డే వస్తుంది కదా, లవర్స్ డేకి ప్రతి లవర్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఏదైనా ఉన్నదంటే కనుక ప్రేమదేశం అన్న. ఎందుకంటే ఇందులో ఉన్న స్టోరీ ఇప్పటి వరకు మన అమ్మ ఎవరికి హెల్ప్ చేయదు. ఏంటి, ఒక అమ్మ కొడుకుని వెళ్ళి అమ్మాయిని తీసుకురా అన్నది ఎవరికి చెప్పదు. ఈ సినిమాలో మాత్రం అలా చూపించినందుకు డైరెక్టర్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అన్న. నేను డైరెక్షన్ ఎంత బాగున్నదంటే ఏ సినిమా దీనికి సింక్ అవ్వదన్న, అంత బాగున్నది. నెక్స్ట్ ఇది ప్రతి లవర్కి, ప్రతి అబ్బాయికి, ప్రతి అమ్మాయికి 10th ఎబో ఎవరికైనా సరే చిన్న పిల్లలకు కూడా బాగా కనెక్ట్ అవుద్దన్న సినిమా. సాంగ్స్ కానీ ఇందులో ఒక సాంగ్ అయితే ఉన్నది. సాంగ్ అయితే నేనైతే బయటికి అయితే చెప్పదలుచుకుంటే లేదు. సాంగ్స్ అయితే అంత బాగున్నది. మంచి రెస్పాండ్ అయితే వచ్చింది థియేటర్లోని. నెక్స్ట్ వచ్చేటప్పుడు డిఓపి ఇరగొట్టాడు అన్న. హీరో ఆకాష్ అన్న, నీకైతే ఇంకా తిరగలేదు. ద బెస్ట్ మూవీ. నీకు ఇంకా ఇలా లవ్ స్టోరీలు తీస్తుంటే మామూలుగా ఇలా ఉన్న పీక్స్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ హీరోయిన్స్ ఇద్దరు చించేశారన్న. ఎవరి కాళ్ళు సినిమా అయితే ఓవరాల్ సూపర్ ఉన్నది. ద బెస్ట్ మూవీ ప్రేమదేశం. మీరు ఈ దేశాన్ని అయితే ఉండరు, కంపల్సరీ మీరు వేరే దేశానికి అయితే వెళ్ళిపోతారు. అంత బాగున్న సూపర్. లవ్ అన్న, నిజంగా ఏమన్నా లవ్ అన్న. పెళ్లి చేసుకున్నాక ప్రేమించేది అంటే నువ్వు నిజంగా
ఏదేమైనా బరాబర్ ఒక మాట చెప్తున్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికన్నా పెళ్లి చేసుకొని ప్రేమిస్తే సూపర్ అన్న. అది లవ్ అంటే వండర్ఫుల్. ఏదన్నా సార్ వండర్ఫుల్ సార్, నిజంగా చాలా బాగుంది ప్రేమదేశం అనేది. ఫిబ్రవరి 14th నా ఏడిపిస్తాను అన్న. ప్రేమ అంటేనే ఏడుపు. బరాబర్ ఒకటే మాట, ఆ ఫిబ్రవరి 14th లవర్స్ మాత్రం మంచి సినిమా అంటే ప్రేమదేశం దేశం సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా. చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. వండర్ఫుల్ సినిమా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. చాలా బాగుంది, మంచి ఫీల్ గుడ్ జర్నీ, మంచి ఫీల్ గుడ్ జర్నీ, మంచి మంచి ఎనర్జీగా ఉంటుంది. చూడండి, అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఓకేనా అన్న మూవీని ఇప్పుడు అంటే 2-3 సినిమాలు చేసినప్పుడు నేను బాగుంది ఏదైనా అంటే నీకు ఏ సినిమా క్లారిటీ రాదు. సో ప్రేమదేశం సినిమా చూశాను. సినిమా అన్న చాలా లవ్ స్టోరీలు చాలా సినిమాలు చూస్తాం, బట్ ఈ లవ్ స్టోరీ కానీ ఈ లవ్ స్టోరీలో చిన్న పాయింట్ అనేది తీసుకున్నారు. అది చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మేఘా ఆకాష్ గారితో చాలా ఎంటర్టైనింగ్గా చాలా బాగుంటుంది. ఆవిడ చూసినంతసేపు ఆ లుక్స్ కానీ గ్లామర్ కానీ సూపర్ అనమాట. అలాగే కాలేజీలో వచ్చే సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఉంటుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఫ్యామిలీ ఎమోషన్స్లోకి తీసుకెళ్తారన్న. అంటే ఒక జంటగా పెళ్ళి అయిపోతుంది, బట్ వాళ్ళకి ఎందుకు వాళ్ళ దూరంగా ఉంటారనేది తెలీదు. బట్ అందులో వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే పెద్దలు ఇష్టపడితే పెళ్ళి అవుతుంది తప్ప ఇద్దరు కాపురం చేయాలంటే మనుషులు ఇష్టపడాలి. అది చేసుకున్న ఇద్దరు ఇష్టపడితేనే అది పెళ్ళి అండ్ కాపురం అనేది పెళ్ళి అనేది ఫుల్ జడ్జ్మెంట్ అనేది బాగా చెప్పారు. సో ఇలాంటి పాయింట్స్ అనేది ఇప్పుడున్న చాలామంది ఫ్యామిలీస్ అనేది నేర్చుకోవాలి. కొంతమంది ఫ్యామిలీస్ ఏంటంటే మా అబ్బాయి ఫ్రెండ్ కొడుకనో లేదంటే మా యూఎస్లో ఉంటాడని చెప్పి ఏదో పెళ్లి చేసేస్తున్నారు, బట్ అమ్మాయి నచ్చడా లేదని అడగట్లేదు. సో ఆ ఎమోషన్ అనేది బాగా క్యారీ చేశారు. ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే క్లైమాక్స్లో ముఖ్యంగా క్లైమాక్స్లో ఎమోషన్ సీన్ కానీ ఆ ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్ట్ కానీ చాలా చాలా బాగుందన్న. అంటే చిన్న సినిమా పబ్లిసిటీ ఎంత చేయలేదు నాకు అర్థం కాదు. మరి కంటెంట్ మీద నమ్మకం అనుకుంటా. ఆ కంటెంట్ ఆ సినిమా మాత్రం పబ్లిసిటీ చేస్తుంటే ఎక్కువ వేరే లెవెల్కి వెళ్తుంది సినిమా బట్. సో ఓకే, ఇప్పుడు ఎలాగ పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి సూపర్ హిట్ అవుతుంది అన్న సినిమా. అంటే చిన్న సినిమా రిలీజ్ అయిన పెద్ద సినిమా హిట్ అవుతుంది. ఇంక ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఇంకో మెయిన్ ఫిల్లర్ అండ్ డైరెక్షన్తో పాటు అంతే సమానంగా దాని సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది మణి శర్మ గారు. ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సెకండ్ హాఫ్ ఎమోషన్లో సీక్వెన్స్ అదే ఎమోషన్ సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ ఫీల్ గుడ్ మ్యూజిక్ సూపర్ అన్నమాట. వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు ఆయన మ్యూజిక్తో. సో మణి శర్మ గారిని ఎంచుకుని ఆయన అక్కడే సక్సెస్ అయిపోయాడు సినిమాలో. సో ఇప్పుడు సినిమాని తీసి రిలీజ్ చేసి మా ముందుకు తెచ్చి ఆయనకు సూపర్ హిట్ కొట్టాడు. సో డైరెక్టర్ శ్రీకాంత్ గారికి ఆల్ ద కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని. సరే కొత్త పాయింట్స్ ఉన్నాయి సినిమాలో, కొన్ని 2-3 మెసేజెస్ ఉన్నాయి. సో యూత్ అండ్ పిల్లలు ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా సరే బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ అని అంతే. థ్యాంక్ యూ అన్న. ప్రేమదేశం అంటే మొత్తం ప్రేమ గురించే ఉంది. సో లవ్ స్టోరీ ఏంటంటే చాలా డిఫరెంట్గా కొత్తగా తీశారు అసలు. అంటే ఎందులో అయినా లవ్ అనేది ఒకటే లాగా ఉంటుంది, అమ్మాయిని అబ్బాయి ఇష్టపడడం లేదా అమ్మాయి అబ్బాయిని ఇష్టపడడం అని చెప్పేసి. కానీ ఇందులో ఇద్దరు అమ్మాయిలు ప్లస్ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు ఒక్క అమ్మాయినే ఇష్టపడతారు. 2 లవ్ స్టోరీలు సూపర్ 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 అసలు. లవ్ వేనమా లవ్ ఇరుకు, డ్యాన్స్ వేనమా డ్యాన్స్ ఇరుకు, ఫైటింగ్ వేనమా ఫైటింగ్ ఇరుకు, ఆల్ ఇరుకు 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 ఫుల్ ఇరుకు. సూపర్ సూపర్ సూపర్. నాకు అసలు తమిళ్ కానీ మలయాళం కానీ రాదు, కానీ ఈ మూవీకి డైలాగ్ వాడాలనిపించింది. సో సూపర్ అంటే సూపర్. లాస్ట్కి మాత్రం క్లైమాక్స్ అదిరిపోయిందండి. అసలు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇంకా యూత్ లవ్ చేసుకునే వాళ్ళు మాత్రం పక్కా ఈ మూవీ చూడాలి. మంచి సాంగ్స్, మంచి డైలాగ్స్. మధుబాల హీరోయిన్ గారు రోజా మూవీతో అందరికి తెలుసు. ఇందులో హీరోకి మదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. మేడంది కూడా ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. అందులో డైలాగ్ నీ ఇంటి పేరు బోర్ కొడితే నా ఇంటి పేరు వాడుకుంటావు. సో ఆ డైలాగ్ చాలా బాగుంది. అండ్ మొత్తం మూవీ అంతా సూపర్. 5 స్టార్ కాదు ఎన్ని స్టార్లు అయినా ఇవ్వచ్చు ఈ మూవీకి. హీరో అందరు హీరోలు సూపర్గా, ఏ హీరోని చూసినా వావ్ ఇట్లాంటి లవర్ నాకు దొరికితే బాగుండు అనిపించేసింది. అంత బాగున్నారు. బాగుంది మూవీ, చాలా బాగుంది. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. బీజిఎం బాగుంది, డైలాగ్స్ బాగా రాసుకున్నారు, పర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. అందరూ ఈక్వల్గా ఉన్నాయి పర్ఫార్మెన్సెస్. మధుబాల గారికి కంబ్యాక్ ఇది, మణి శర్మ గారికి కూడా కంబ్యాక్ విత్ మ్యూజిక్. బీజిఎం అయితే అదిరిపోయింది, డైలాగ్స్ అదిరిపోయాయి. ఆ ప్రేమ రిలేషన్ ఎలా ఉంటుందో బాగా చూపించారు డైరెక్టర్. సో ఓవరాల్ గుడ్. ప్రేమ ఎంత పవర్ఫుల్ అని చెప్పొచ్చు, ఈ మూవీతో చెప్పొచ్చు. అది ప్రేమ అంటే ఎలా ఉండాలో కూడా చెప్పొచ్చు. అంటే ఈ రోజుల్లో ప్రేమ డిఫరెంట్ ఉంది కదా, కానీ ఈ మూవీలో చూసాక అర్థమవుతుంది రియల్ ప్రేమ అంటే అసలు ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి. అదిరిపోయారు ఆవిడ కూడా, ఎంత క్యూట్ ఉన్నారు ఆవిడ. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ సినిమా ఆడదు
మీరు దేనికి పనికిరారు అని చెప్పి చాలా మంది చెప్తుండే కదా. నాది మొన్న కూడా చాలా సినిమాలు వచ్చాయి. మేము లాస్ట్ కడావర్ హాట్స్టార్లో వచ్చింది, థియేటర్లో ఏమొస్తారని. నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మా. అంటే ఒక బంచ్ ఆఫ్ యంగ్స్టర్ చేసినప్పుడు చాలా డిస్కరేజ్ చేస్తారు కదా, మనం ఆ డిస్కరేజ్మెంట్ అంతా దాటి పెద్ద గెలవకపోయినా కర్లేదు. ఈ సినిమా 100 కోట్లు రావాలి, నేను ఏదో కారు కొనాలని కాదు, పెట్టిన వాళ్ళకి పైసలు రావాలి, మేము మంచి సినిమా చేసామని బయట చెప్పాలి. బికాస్ నేను ఎప్పుడైతే 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తానో ఐ వాంట్ వాచ్ ఎ గుడ్ ఫిల్మ్. సో ఐ నో ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. లవ్ లెటర్ రాసాడు థియేటర్ లో ఉండగానే. నువ్వు నాకు చాలా అన్యాయం చేస్తావన్నా. ఎందుకంటే అమ్మనన్న నువ్వు అటువంటి అమ్మనన్న తీసుకుంటే నాకు ఎంత బాధ వేస్తుందన్నా. అందరూ అయితే నాకు అమ్మాయి కావాలి, ఇద్దరు కావాలి. ఫస్ట్ అయితే ప్రియమైన అన్న ప్రేమదేశం హీరోయిన్ గారికి ఎన్నైతే నాకు అన్యాయం చేశారు డార్లింగ్. నువ్వు మాత్రం ఈ అన్న తెలిపోతావు నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అన్న వస్తుందన్న మళ్ళీ ఇంకోసారి అన్న తప్పన్న ఇంకో సినిమా చేస్తాను అప్పుడు అన్న. సినిమా కాదు, నువ్వు అమ్మని తీసుకెళ్ళు. అటువంటి అమ్మ ఉన్నదప్పుడు ఎంత ఆనందం అన్న మాకు. కానీ ఆ అమ్మనన్న నువ్వే తీసేస్తే నీ మీద నాకు ఎంత కోపం వచ్చేస్తుంది అన్న. ఓకే సినిమా అందరూ చూసిన వాళ్ళందరికీ ఈయన ఒక మేనరిజం చూపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కనపడ్డాయి. అందరికి సినిమా నచ్చిందా? ఇక మొదలెడదామా చెప్పు. ప్రేమ దేశం సినిమా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ప్రేమ. మీ అమ్మ ప్రేమించవచ్చు, మీ డాడీ ప్రేమించవచ్చు, మీ తాత ప్రేమించవచ్చు, మీ అక్క ప్రేమించవచ్చు, మీ నాన్నమ్మ ప్రేమించవచ్చు, మీ అమ్మమ్మ ప్రేమించవచ్చు, ఆఖరికి మీ తాత ప్రేమించవచ్చు. ఏదేమైనా నిజంగా ప్రేమ దేశం అంటే ప్రేమ దేశం సినిమా చాలా బాగుంది. వండర్ఫుల్ సినిమా. నిజంగా ఫిబ్రవరి 14th ఇంత మంచి సినిమా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏదేమైనా నిజంగా మన డైరెక్టర్ గారు ప్రేమ మీద తీసిన ప్రతి సినిమా ఇట్టుకోవటారు. ఈ సినిమా అంతకంటే భారీ ఎత్తున హిట్ అయింది. బరాబర్ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ప్రేమ దేశం అనే సినిమా అనేది వండర్ఫుల్ సినిమా. అల్టిమేట్ నిజంగా చాలా బాగుంది. జెన్యున్గా ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీకు లవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాతో లవర్తో మాత్రం పోండి. ఒకవేళ లవర్ లేదనుకున్న అలా సింగిల్ అయితే మాత్రం లవర్ని సెట్ చేసుకొని మరి ఫిబ్రవరి 14th మాత్రం సినిమాకి మాత్రం మిస్ కాకుండా మాత్రం వెళ్ళిపోండి. బరాబర్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదేమైనా లవ్లో ఉన్న కిక్కే వేరప్ప. ఆ లవ్ ఉంటే చాలు, జీవితాంతం బతికేయచ్చు. కాక హీరోయిన్ గురించి చెప్పక బ్రదర్, నిజంగా నాకు సింగిల్ అనే ఆశ కూడా పోగొట్టేసింది ఈ సినిమా చూసినాక. హీరోయిన్ నాకు కూడా అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇంకా మనం అలాంటి లవ్ గిట్లా మనకు సెట్ కాదు. తలరాత ఏం చేస్తాం. కానీ బరాబర్ ఏదేమైనా కానీ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి. డైరెక్టర్లో ఎంత దమ్ముందని ఎవరికి తెలియదు. అలాగే హీరో ఏం హీరో అబ్బా, నిజంగా హీరోలు అంటే హీరోలు అనిపించారు. ఒక్కొక్కరు క్యారెక్టర్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. నిజంగా మదర్ తల్లి కొడుకు మధ్యలో ఉన్న సెంటిమెంట్ అయితే ఇరగదీసిరన్న. నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ సినిమాలో ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పలేమన్నా. అన్నీ ఉన్నాయి. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఆ లైఫ్లో ఏదైనా ఉందనుకుంటే అది మాత్రం ప్రేమదేశం సినిమా ఖచ్చితంగా చూడండి. మస్తు ఎంజాయ్ చేస్తారు. హీరో హీరోయిన్ అయితే వండర్ఫుల్. నిజంగా నాకు సినిమాలో చాలా బాగా నచ్చారు. చాలా బాగుందండి. సూపర్. అండ్ మెగా ఆకాష్ ఈజ్ వెరీ క్యూట్. మ్యూజిక్ మణి శర్మ గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ సాంగ్ ప్రేమదేశం, ఆ సాంగ్ ఉంది కదా, పదములేలే పిల్ల పిల్ల, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ దాట్. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. శివ గారి యాక్టింగ్ వాజ్ సూపర్.